వైసీపీ నాయకుడిపై కత్తితో దాడి జరగటం కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా అళ్లగడ్డలో కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై దుండగులు అటాక్ చేశారు. కాచింతల క్షేత్రానికి వెళ్లే రహదారిలో ఈ ఘటన జరిగింది. టీవీఎస్ఆర్ గోడౌన్ సమీపంలో కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శివరామిరెడ్డిని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. బాధితుడిని వైసీపీ నాయకులు పరామర్శించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆరోపించారు. మా వాళ్ళు కూడా వచ్చి తోసినారు. రెండింటిలో ఉంటాయి. మా వాళ్ళు అందరూ వాళ్ళు గట్టిగా వస్తారు. 2025లో గోవిందపల్లిలో ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ అన్న మర్డర్ కేసు ట్రయల్కి వస్తే ఆయన దాంట్లో ప్రధాన సాక్షిగా ఉన్నాడని అతని గుడిలో చంపడానికి ప్రయత్నం చేసినారు. చంపడానికి ప్రయత్నం చేసినారు. ఈరోజు మళ్ళీ శివరామిరెడ్డి గారి ఇన్సిడెంట్. అంటే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఊరికి ఆడ అసెంబ్లీలో కూర్చొని నేను చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, ప్రతిరూపాన్ని, నేనే శాంతి భద్రతలు ఉన్నాయి, అవి ఉన్నాయి. నీకు జరగకపోతే కాదు, ప్రజలు ఎవరికి జరగకుండా చూడడమే శాంతి భద్రతలను కాపాడడం. నాకు జరగకుండా ఉంది కదా, అందరూ ప్రశాంతంగా ఉన్నారనుకోవడం తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకోండి, కళ్ళు తెరుచుకొని మేల్కోండి. మా లాంటి వ్యక్తుల్ని చంపి ఆమె మా రక్తం కూడా తింటాదేమో తినవనండి. ఈరోజు ఎంతమందిని చంపుకుంటూ పోతుంది. ఉండేది మేము ఇద్దరమే. చంపమనండి, చంపి మా రక్తం కూడా తింటాదేమో తినవనండి. కానీ ఇది మాత్రము ఈ గవర్నమెంట్ ఏ ఉద్దేశం తీసుకుంటుందో, ఈ న్యాయం జరుగుతుందో లేదో, వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పు చేసిన కానీ కరెక్ట్ అని సమర్థిస్తారో ఇది నేను వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు అయితేనేమి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఉమ్మడి కుటుంబం బీజేపీ నాయకులను అయితేనేమి, నేను వాళ్ళను మంచి చేయమని, ధర్మాన్ని కాపాడమని కోరుకుంటున్నాను. ఎంత దారుణంగా తయారైంది. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఆయన డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఫస్ట్ అతని వేరోస్ గోడౌన్స్లో టొబాకో దించుకుంటామంటే ఆ రోజు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇవ్వలేదు, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తర్వాత క్రషర్ రాసిమన్నా ఆయన ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తన పోరాటం తను చేస్తూనే ఉన్నాడు, లీగల్గా కానీ ఇంకో విధంగా కానీ. ఈరోజు అవన్నీ కూడా ఇతనికి న్యాయపరంగా ఇతను అన్నిట్లో స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి లాస్ట్కి అతన్ని హతమార్చాలని చెప్పేసి ఈరోజు ఇంతకు దిగజారే పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఈ ఘటనలో ఆమె అనుచరులు, అఖిలప్రియ అనుచరులు, ఆమె భర్త అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అటెంప్ట్ మర్డర్ కింద అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.